ఆ గురి వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి 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 అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడో చెప్పాల్సిన అవసరంలో మనకి చదువు 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 అని. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయటం మొదలు పెడతాం. ఎందుకు? నేను అనుకున్నది రీచ్ అవ్వాలి, ఫలానా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు, ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు, ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు, ఒక లక్ష్యం పెట్టుకుంటావు, నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడిందనుకో, నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి, నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుంగడితే ఇక నువ్వు చదువు, జాగ్రత్తగా ఉండు, క్యారెక్టర్ కాపాడుకో, సాక్ష్యం నిలబెట్టుకో, ఆకర్షణల వైపు వెళ్ళొద్దు నీకు ఎవడు చెప్పే పని లేదు. ఓ అమ్మాయి, నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో, అమ్మా నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దని నీకు మీ అమ్మ చెప్పాల్సిన అవసరంలా, మా అయ్య చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చూడవు. ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురి పోయిద్దిగా, అనుకున్న ఛాలెంజ్ పోయిద్దిగా. ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా, నువ్వు పనికి మాలిన దానివి కాదుగా, నువ్వు వెధవవి కాదు కదా. అది ఎదవలు తిరుగుతారు, అట్లా దద్దమ్మలు తిరుగుతారు, పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు. రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు. ఏమండి, ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతారు, కోతలు కోస్తారు, సొరకాయ కోతలు. ఇటు తీరా లైన్లోకి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. దీక్ష పోని చదవటం మొదలు పెడతాడు. కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లో దర్శించింది, ఏ తల్లో దర్శించింది అట్ట అంటది, ఎంత ఇటు కుక్క అయిపోతాడు. అందుకని వాళ్ళని యాదవలు అంటున్నాను నేను. ఎందుకు? వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది. ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్కలాగా. జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్క. ఎటుపోయిందిరా నీ రోషం, ఎటుపోయిందిరా నీ పట్టుదల, ఎటుపోయిందిరా నీ గురి, ఎటుపోయిందిరా నీ దర్శనం, ఎటుపోయిందిరా నీ గమ్యం? రోషం లేనోడా, చెంచల బుద్ధోడా, స్థిరం లేనోడా అని అనాలనిపించింది. మరి నేనంటే బాగుంటుంది కదా, అందుకని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు కోతలు కోసి చెప్పావు కదా, పనికి మాలిందానా, నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ, నేను సాధిస్తాను డాడీ, నీకెందుకు నేను అంత పొడుస్తా ఇంత పొడుస్తానని. అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు కన్నా కళలు మర్చిపోయావు, నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్నీ మర్చిపోయి జొల్లు గార్చుకుంటూ ఎడు చూస్తున్నావు, పనికి మాలిందానా. ఎవడో వచ్చి అలాగా చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా, కుక్కలాగా. నువ్వు పెట్టుకున్న దర్శనాలు, నువ్వు పెట్టుకున్న గురి ఏది? పనికి మాలిన దద్దమ్మ. ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు, ఎదవ మాటలో ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు వాళ్ళతో ఎదవ మాటలో? రోషం లేని బతుకు. దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు, నేను సాధిస్తానయ్యా, నేను అంత చేస్తానయ్యా, నేను ఇంత చేస్తానయ్యా, నేను అట్ట చేస్తానయ్యా, ఎట్ట చేస్తానయ్యా. చివరికి అవి కూడా కలిపేస్తారు. ఏవైనా కొన్ని ఆకర్షణలు, కొన్ని పాములు కనపడి అట్లా తోకోపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి. ఏమనుకోవద్దు, రోషం తెచ్చుకుంటారని చెబుతున్నా. సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు, పట్టుబడతారని చెప్తున్నా. నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైందైతే
సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిన దాకా నిద్రపోకూడదు. పోవు.